అయితే మా మామయ్య గ్రామ సర్పంచ్గా నిల్చున్నాడు కాబట్టి ఈ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరిస్తాడు. సమస్యలు అంటే చెంజర్ల నుండి పొరంలోకి ఒక రూట్ కరెక్ట్గా లేదు, ఆ రూట్ కానీ మళ్ళీ ఓపెన్ జిమ్ సెంటర్స్ కానీ ఇంకా స్కూళ్ళల్లో ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇంకేమైనా కానీ మళ్ళీ కుల సంఘ భవనాల గురించి కూడా చాలామంది ఇక్కడ ఈ విలేజ్లో పొరంలలో చాలామంది చెప్పుకున్నారు. అవి కూడా చేయడానికి ముందుకు వస్తుండు. ఈ ఊరికి సంబంధించింది ఎలాంటి అయినా కానీ ఈ ఊరి అభివృద్ధి చేయడానికి తోడ్పడతాడు. ఖచ్చితంగా మీరందరూ మా మామయ్యకు చెత్త డబ్బా గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో మా మామయ్యని అందరు గెలిపించగలరని కోరుకుంటున్నాను. ప్రచారంలో జరుగుతున్నారు మీ మామయ్య దృష్టికి ప్రజలు ఏమేమి సమస్యలు తీసుకొస్తున్నారు? ఓకే, మా దృష్టిగా అయితే చాలా వరకు ఇక్కడ కరెంటు పోల్స్ లాంగ్ ఉన్నాయి హౌసెస్ కి, అవి మాకు ఇంకొంచెం దగ్గరికి మాకు కరెంట్ పోల్స్ వేయించాలంటారు. డ్రైనేజీలు కానీ కట్టించాలంటారు. వాటర్ ట్యాంకులు గవర్నమెంట్ ఇప్పుడు రోడ్ల పైన వాటర్ ట్యాంకులు ఉంటాయి, అవి కూడా ఇంకా మంచిగా వేయించాలి, మాకు నీళ్ళు కూడా సరిగా ఉంటలేమని అంటారు. మాకు చెప్పేవా ఇప్పుడు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు మాకు అవన్నీ చెప్తారు వాళ్ళు. ప్రజల మద్దతు ఎలా ఉంది? మద్దతు అంటే బాగుంది, పాజిటివ్ గానే ఉంది, అంత పాజిటివ్ గానే మాట్లాడుతారు ఎవరైనా కానీ. మా మామయ్య ఇప్పుడు పెద్ద మనిషి కాబట్టి ఖచ్చితంగా వేస్తాం, మంచి వ్యక్తి కాబట్టి మేము వేస్తాం, గెలిపిస్తాం అత్యధిక మెజారిటీతో అందరు అంటారు. కానీ చూడాలి ఇక. ఇప్పుడు మీ మామయ్యను సర్పంచ్ అనుకుంటే మీ మామయ్య గ్రామాభివృద్ధికి ఎలా కృషి చేస్తారని మీరు అనుకుంటున్నారు? చాలా బాగా కృషి చేస్తాడు. ఈ ఊర్లోనే ఆయన పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి ఈ ఊరి అభివృద్ధి ఖచ్చితంగా డెవలప్ చేస్తాడు. ఊరిని ఇంకా డెవలప్ చేస్తారు, ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా డెవలప్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అది ఎలాంటి సమస్య అయినా కానీ. మా మామయ్యది చెత్త డబ్బా గుర్తు, పార్నంది చంద్రయ్య. చెత్త డబ్బా గుర్తుకి మీ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు. బ్యాలెట్ పేపర్ల క్రమ సంఖ్య 9 చెత్త డబ్బా పార్నంది చంద్రయ్య. ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. నా పేరు తండ్రి కుమరయ్య, మా ఊరు పొరంలో తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా. నేను పొరంల గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నా. మాకు ఈ ఊళ్ళో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతున్నా. ఏది ఉన్నా కూడా పని ముందు పడి చేస్తానని చెప్తాను. నేను నల్లలు కానీ మోరీలు కానీ ఇందిరామిన్లు కానీ ఎవరికైనా సహకరించి ప్రజలందరితో కలిసి ఉండి పని చేస్తా అని చెప్తాను. నేను బడి కూడా 10వ తరగతి చేపిస్తానంటున్నా. 8వ తరగతి నుంచి 10వ తరగతి. మీ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు కదా, మీ దృష్టికి ప్రజలు ఏమేమి సమస్యలు తీసుకొస్తున్నారు? నీళ్ళది, మోరీలది, రోడ్లది, సిసి రోడ్లది అవన్నీ కావాలంటున్నారు అంటారు. మీరు సర్పంచ్ గెలిస్తే ఎట్లా అభివృద్ధి చేస్తారు? గెలిస్తే అన్ని వాళ్ళకి ఇచ్చిన మాటని నిలబెట్టుకొని పని చేస్తా. మోరీలు కట్టిస్తా, కరెంటు పోల్ వేపిస్తా, ఎవరికి ఇబ్బంది లేకుండా గ్రామానికి మంచి సేవ చేస్తా. ఇందిరామ ఇండ్లు కూడా తిరిగి కష్టపడి వాళ్ళందరికీ, లేని వాళ్ళకి, పేదలకు అందరికీ ఇప్పించి చేస్తా. కుల సంఘాలకు కానీ ఎవరికి ఇలాంటి ఆపద ఉన్నా కూడా వాళ్ళతో కలిసి తిరిగి పనిచేస్తా. మహిళా సంఘం భవనం ఉన్నది, బడి ఉన్నది 8. చేస్తాం. దుర్గమ్మ గుడి కూడా కట్టిస్తా. దుర్గమ్మ గుడి కూడా కొద్దిగా కూలిపోయి ఉన్నది, మంచిగా లేదు, అది కూడా మంచిగా చేపిస్తా. యూత్ పిల్లలు ఏమడుగుతారు మిమ్మల్ని? ఇదే కరెంటు పోల్ కావాలంటారు, కరెంటు కావాలంటారు, నీళ్లు లేని కాడ బోర్ వేయమనంటారు, ట్యాంకులు కట్టిమని చెప్తారు. వినాయక మండపాలు వేయమంటారు. ఎక్కడ ఏది ఉన్నా కూడా కంప్లీట్ చేస్తా. రైతుల సమస్యలు ఏమైనా మీ దృష్టికి తీసుకొచ్చారా? రైతులే ఏం రాలేదు వరకైతే, కానీ రైతులకు ఏ సమస్యలు ఉన్నా కూడా తిరిగి చేస్తారు. మీకు
వీధి వీధికి కరెంట్ లైన్ వీధి వీధికి లేని కళల్లో వేపిస్తా. మళ్ళా కొత్త రోజులు వచ్చి కొత్త ఇల్లు వచ్చిన కాడ కరెంట్ వేపిస్తా. మస్తు లైట్లు ఉన్నాయా? లైట్లు అన్నీ వేపిస్తా. నీళ్ళ సదుపాయం నీళ్లు సదుపాయం చేపిస్తా. మోరి సదుపాయం, కరెంటు సదుపాయం, బడి సదుపాయం, పిల్లలకు అంగన్వాడి పిల్లలకు అన్నం సౌకర్యం, అంగన్వాడి పిల్లలకు కూడా అన్నం సౌకర్యం పెట్టిస్తా. లేదా అన్నం సౌకర్యం ఉన్నది కానీ ఇంకా చాలా మంచిగా సన్న బియ్యంతో. ఏ గుర్తు మీది? ఏం గుర్తు? నాదా చెత్త డబ్బా గుర్తుకు ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపియాలని చెప్పి చెప్తాను, కోరుతున్నా. ఇంకోటి పార్నంది చంద్రయ్య చెత్త డబ్బా గుర్తుకే, చెత్త డబ్బా గుర్తుకే, చెత్త డబ్బా. This is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.